నోటీసులో ఉన్నది 27వ తేదీ, కానీ అరెస్ట్ చేసింది 26వ తేదీ. అరెస్ట్ చేయడానికి వచ్చింది సంబేపల్లి స్టేషన్ పోలీసులు, కానీ వారిచ్చింది ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్. పోసాని కృష్ణమురళి అరెస్టులో కనిపించిన అక్రమాలివి. కుటుంబ సభ్యులకిచ్చిన నోటీసులో 27వ తేదీ అరెస్ట్ అన్నట్లుగా చూపించారు, కానీ ముందు రోజే అంటే 26వ తేదీ రాత్రి 8:30 గంటలకు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. రెడ్ బుక్ రాజ్యాంగం మరోసారి తన వికృత రూపం ప్రదర్శించింది. వల్లభనేని వంశీ అక్రమ అరెస్టు జరిగి 2 వారాలలోపే మరో అక్రమ అరెస్టు సంచలనం రేపింది. ఈ నెల 24న జనసేనకు చెందిన జోగినేని మణి అనే వ్యక్తి మనోభావం దెబ్బతింది. 25న ఎన్ని కష్టాలొచ్చినా ఎన్ని నష్టాలొచ్చినా బాబుతో మరో 15 ఏళ్లు కలిసే ఉంటానని పవన్ అసెంబ్లీ సాక్షిగా ప్రామిస్ చేశారు. ఆ మరుసటి రోజు అంటే 26న పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్టు జరిగిపోయింది. అసలు ఎవరి జోగినేని మణి? ఆయన మనోభావాన్ని పోసాని ఎలా దెబ్బతీశారు, ఎప్పుడు దెబ్బతీశారు, ఎందుకు దెబ్బతీశారు అని లోతుగా పరిశీలిస్తే ఎఫ్ఐఆర్ కాపీలో అసలు విషయం బయటపడింది. అప్పుడెప్పుడో 2015లో పోసాని నటించిన టెంపర్ సినిమాలో పాత్రకు రాష్ట్ర ప్రభుత్వం 2017లో నంది అవార్డు ప్రకటించింది. ఆ అవార్డును ఆయన తిరస్కరించారు. ఈ సందర్భంగా జ్యూరీ మెంబర్స్ సినీ ఇండస్ట్రీలో ఓ సామాజిక వర్గం ఆధిపత్యం పెరిగిపోయిందని పోసాని విమర్శించారు. ఇదే విషయాన్ని 2023 ఏప్రిల్లో ఓ కార్యక్రమం సందర్భంగా గుర్తు చేశారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది, ఇప్పటికీ కొడుతూనే ఉంది. కానీ ఇన్నాళ్లకు అది జోగినేని మణి కంట పడింది. అది తన మనోభావాన్ని దెబ్బతీసిందని, ఇప్పటికీ ఫార్వర్డ్ అవుతోందని, అనేక మంది షేర్ చేస్తున్నారని ఆయన కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వెంటనే అరెస్టు కూడా జరిగిపోయింది. మొత్తానికి 2017లో నంది అవార్డును తిరస్కరిస్తూ పోసాని చేసిన కామెంట్స్ 8 ఏళ్ల తరువాత ఒకరి మనోభావాన్ని దెబ్బతీసింది. ఇప్పుడు అందరిలో కలుగుతున్న అనుమానాలు ఏంటంటే, రెడ్ బుక్ లోకేష్ చేతిలో మాత్రమే ఉందా, పవన్ చేతిలో మరో రెడ్ బుక్ ఉందా? ఈ నెల 24న కేసు పెట్టడం, 25న టీడీపీతో 15 ఏళ్లు పొత్తులో ఉంటానని పవన్ ప్రకటించడం, 26న పోసానిని అక్రమంగా అరెస్ట్ చేయడం. అసలు ఎవరి కళ్లలో ఆనందం కోసం ఈ అరెస్టు జరిగింది? ఇప్పుడు ఇదే ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది. ముందుగా నిన్న పోసాని ఇంటికి పోలీసులు వెళ్ళినప్పుడు ఆ కుటుంబ సభ్యులకి ఇచ్చినటువంటి నోటీసును ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇది అక్రమ అరెస్ట్ అంటున్నాం కదా. అక్రమ అరెస్ట్ అని చెప్పడానికి ఏదో ఒక ఆధారం మన దగ్గర ఉండాలి కదా. ఆధారాలు ఉంటేనే మాట్లాడతాం. కాబట్టి ఆ ఆధారాలు ఏంటి? చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. అది విషయం. మీకు డేట్ ఏం కనిపిస్తోంది అక్కడ? ఆయన ఎప్పుడు అరెస్ట్ చేసినట్టు కనిపిస్తోంది? 27/02/2025 సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంతకం పెట్టి 27వ తేదీతో అక్కడ కనిపిస్తోంది. మధ్యలో వాళ్ళకి ఇచ్చినటువంటి నోటీసులో ఆ పైన కూడా 27వ తారీఖే కనిపిస్తోంది. ఇలా పోసానిని అరెస్ట్ చేస్తున్నామంటూ ఆయన పేరు, డోర్ నెంబరు, ఎక్కడ ఏంటి మొత్తం డీటెయిల్డ్గా ఏ సెక్షన్లో పెట్టాము అన్నీ. 111 కూడా పెట్టారు ఇందులో. బిఎన్ఎస్ 111 ఆర్గనైజ్డ్ క్రైమ్, వ్యవస్థీకృత నేరం ఆయన పైన పెట్టారు. సో ఇవన్నీ ఇస్తూ 27వ తారీఖున ఆయన్ని అరెస్ట్ చేసినట్లుగా కుటుంబ సభ్యులకు ఒక సమాచారం అందించారు. కుటుంబ సభ్యులకు ఒక నోటీసు ఇచ్చారు. 26వ తారీఖున అరెస్ట్ చేసి 27 డేట్ కనిపిస్తోంది కదా మీకు. అంటే ఎంత ప్లాన్డ్గా ఉన్నారు. ఏదో విధంగా అరెస్ట్ చేసేయాలి, ఏదో విధంగా తీసుకెళ్ళిపోవాలి. లేదంటే రెడ్ బుక్ అది మనల్ని కరిచేస్తుంది. ఎవరిని గరుస్తుందో కూడా తెలియదు ఆ రెడ్ బుక్. కాబట్టి వెంటనే ఆయన్ని అరెస్ట్ చేయాలి. కాబట్టి అక్కడ డేట్ ఏమో 26వ తారీఖున ఆయన అరెస్ట్ చేశారు, 27వ తారీఖు కనిపిస్తోంది. నెక్స్ట్ ఇందులోనే ఇంకొక అద్భుతమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఆ కిందికి వచ్చి మీరు ఒకసారి చూస్తే ఆ సిగ్నేచర్ కింద ఏం రాస్తున్నారంటే, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంబేపల్లి పిఎస్ డేట్ అని రాశారు. సంబేపల్లి పిఎస్ గుర్తుపెట్టుకోండి, కింద క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి చూడండి. కానీ ఈరోజు న్యూస్ చూసిన వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది, ఆయన్ని తీసుకెళ్ళింది ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కి ఆయన తీసుకెళ్లారు. ఇక్కడ వచ్చిన పోలీసులు ఎవరంటే సంబేపల్లి పోలీసులు. అసలు కేసు ఎక్కడ పెట్టారు, రావాల్సిన పోలీసులు ఎవరు, ఎందుకు సంబేపల్లి అని ఇక్కడ రాశారు, ఎందుకు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు?
అంటే ఒక కన్ఫ్యూజన్ కుటుంబ సభ్యులకి, ఎవరొచ్చారు, ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారనేటటువంటి సమాచారం కూడా వాళ్ళ దగ్గర ఉండకూడదు. ఎటువంటి న్యాయ సలహా వాళ్ళు పొందకూడదు. వాళ్ళొక కన్ఫ్యూజన్లో పడిపోవాలి. ఏమైపోయారో పోసానని ఆందోళనలో పడిపోవాలి. అంతకు మించి వాళ్ళు ముందుకు కదలడానికి ఎక్కడున్నారు, ఏ పోలీసులు ఎప్పుడొచ్చారు, డేట్ చూడండి 27 ఉంది, 26 వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినట్టుగా ఇది కనిపిస్తోంది. ఇక్కడేమో సంబేపల్లి ఉంది, ఆయన తీసుకెళ్ళింది వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ ఫోన్ నెంబర్ తీసుకుంటే అది ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించింది. ఉదయం చూస్తే ఆయన ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. సంబేపల్లి పోలీసులు నోటీస్ ఇచ్చారు. ఇది అసలైన పాయింట్. ఇక పోసాని అరెస్ట్కి సంబంధించి చాలామంది ఈరోజు నిన్న నైట్ నుంచి ఇవాల్టి వరకు కూడా మొత్తం సోషల్ మీడియా మొత్తం కూడా ఆయన బూతులతో రెచ్చిపోతారని, ఆయన బూతులు తిట్టారని, పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, లోకేష్ని చాలా దారుణంగా దూషించారని, అందుకే ఆయన అరెస్ట్ చేశారని అంటున్నారు. ఆయన అదుపు తప్పి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి, కాదనలేని సత్యం. అదుపు తప్పి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆయన ఒక్కరే ఇలా మాట్లాడారంటే ఆయన ఫ్యామిలీకి జరిగినటువంటి అవమానం, ఆయన ఫ్యామిలీ మీద రాసినటువంటి రాతలు, ఆయన ఫ్యామిలీ మీద పెట్టినటువంటి పోస్టులు మరెవ్వరూ కూడా అంత నరకం అనుభవించి ఉండరు. ఆయనకి అలాగే చూపించారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా మాట్లాడారు, అయ్యన్న పాత్రుడు గారు ప్రస్తుతం స్పీకర్ గారు వారు గతంలో ఏ రకంగా మాట్లాడారు, అచ్చెన్నాయుడు గారు ఎలా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడారు, గాజు గ్లాస్తో పొడవండి, సమాధి చెయ్యండి, రాళ్లతో కొట్టండి, కాంక్రీటు పోసి సమాధి చేయాలి అని మాట్లాడారు కదా. ఎవరు మాట్లాడినా తప్పే, పోసాని గారు మాట్లాడినా తప్పే, ఇంకెవరు మాట్లాడినా తప్పే. ఒకటి పక్కన పెడదాం, ఈ బూతు మాటలు ఇవన్నీ కూడా పక్కన పెడదాం. ఇంకా రోజా గారి గురించి వీళ్ళు మాట్లాడిన మాటలు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు బండారు సత్యనారాయణమూర్తి గారు, ఇంతకంటే నీచమైన భాష, ఇంతకంటే దిగజారుడుతనం ఉండదు. ఎవరు మాట్లాడినా తప్పే. ఇది పాయింట్ నెంబర్ 1. కానీ ఈరోజు జరిగినటువంటి అరెస్టు ఈ బూతులు మాట్లాడినందుకు, ఈ విధంగా దూషించినందుకు, ఒకరి మనోభావాలు దెబ్బతీసేలా వారి కుటుంబ సభ్యుల గురించో వారి గురించో మాట్లాడినందుకు ఈ అరెస్ట్ జరిగిందని సోషల్ మీడియా మొత్తం కూడా కూస్తోంది. వాళ్ళందరికీ కూడా ఒక విషయం చెప్పాలి, ఈ అరెస్ట్ జరిగింది అందుకు కాదు, ఈ అరెస్ట్ ఆ నేపథ్యంలో జరిగింది కాదు, ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఎందుకు అరెస్ట్ చేశామన్నది కంప్లైంట్ కాపీ కూడా మన దగ్గర ఉంది. ఇందులో అసలు విషయాలు బయటపడతాయి, ఇది అసలైంది. పోసాని కృష్ణమురళి అరెస్టు ఎలా జరిగింది, ఎందుకు జరిగిందన్నది ఇది ఒక్కసారి నేను వినిపిస్తాను. ఇది నిజంగా ఇలాంటి కేసులు కూడా ఉంటాయా, ఇలాంటి వాటికి కూడా అరెస్టు చేస్తారా? సరే, కోర్టులు ఎలాగో రిమాండ్ విధిస్తాయి, ఏం జరుగుతుంది ఇవన్నీ పక్కన పెడదాం, ప్రజా కోర్టులో ఉంచుదాం. దీన్ని కోర్టులో ఏం తెలుస్తుంది అనేది తర్వాత చూద్దాం. ప్రజా కోర్టులో ఉంచే ప్రయత్నం చేద్దాం.